కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లాస్ స్పీకర్. నేతలు విభేదాలు వీడాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఆదేశించారు. అటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన అమిత్ షా కసరత్తు చేస్తున్నారు. రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రపంచంలోనే తెలుగువారు నెంబర్ 1గా ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. ఆ విజన్ 2020 అని చెప్పినప్పుడు తన్ను హేళన చేశారని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో ఏపీలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయన్నారు. నల్లగర్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే ఒకరుంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వకారణం. ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నారా లోకేష్ కు పర్సనల్ నోటీసులు ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. 41A నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. బాబు కేసులను విచారిస్తున్న అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నాడని సిఐడి లాయర్ లోకేష్ కు పర్సనల్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత తానేంటో చూపిస్తానన్నారు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను అవినీతికి పాల్పడుతున్నట్లుగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఇకపై సహించేది లేదని పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 2-3 నెలల్లో వేట మొదలు పెడతామన్నారు. చేతనైతే తన్ని ఎదుర్కోవాలన్నారు. తాను రైతు బిడ్డనన్న కేతిరెడ్డి పంటకు పురుగు పడితే ఎలా తీసేయాలో తెలుసన్నారు. రాజకీయాలు భ్రష్టు పడితే ఏ విధంగా తొలగించాలో కూడా తెలుసన్నారు. ఇది సమయం కాదనే ఊరుకుంటున్నానని చెప్పారు. తాడిపత్రిలో శాంతి భద్రతలను కాపాడాలనే ఆలోచనతో ఉన్నామన్నారు. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతో తీసుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా. చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా. అది నేను వీడు మాట్లాడుతా ఆడని. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటా. నేను కట్టుబడుకోకుండా ఉన్నాను. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకనే నేను ఈ వర్డ్ కూడా వాడిండేది, లేకపోతే వాడను. నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమికీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా. మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గం మార్చారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేయనున్నారు. కళ్యాణదుర్గం వేడుతున్నందుకు బాధగా ఉందన్న ఉషశ్రీ చరణ్ అధిష్టానం ఆదేశాలతో పెనుకొండకు వెళ్తున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేస్తానన్నారు.
సంగారెడ్డి జిల్లా అందోల్లో మంత్రి దామోదర రాజేంద్రసింహ పర్యటించారు. చౌటుకూర్, శివంపేట, అల్మహిపేట, సంఘుపేట గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి సమక్షంలో అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ 6 గ్యారంటీలు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి. ప్రజల యొక్క ఆశయాలు, వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తులు నింపండి, మీ అవసరాలను నింపండి, దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టింది. 28వ తేదీ ఈ రోజు నుంచి 6 మీరు దరఖాస్తులు నింపి ఈ ఒక్కరోజు అయిపోలేదు. ఇది శివంపేటలో ఎవరైనా ఇంకా దరఖాస్తులు ఇవ్వలేదు, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు. న్యాయంగా ప్రాంతమే కాదు, సంగారెడ్డి జిల్లానే కాదు, యావత్ తెలంగాణ సమాజానికి సంక్షేమాన్ని అందియాలని, ఎలాంటి రాజకీయాలు లేకుండా పేద ప్రజల సంక్షేమము, ప్రాంత అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఆ దిశగా ఇందిరమ్మ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది. తెలంగాణలో 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885లో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్లుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతా ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ధర్నా నిర్వహించారు. పెంచిన డీఏకు జీవో విడుదల చేయాలి, సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్ఏలను వీఆర్ఓగా ప్రమోట్ చేయాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెం రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని స్థానిక ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానిక శాసనసభ్యుడు ఒక అవినీతిపరుడని, పెన్షన్దారుల నడ్డి విరిచి 25,000 వసూలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వంలో ఇళ్లకు పట్టాలిస్తే కక్షపూరితమైన రాజకీయాలు చేసి అర్హుల పట్టాలు అమ్ముకున్నారని, ఇసుక దందాలో అడ్డొచ్చిన వారిపై కేసులు పెట్టించారని వెల్లడించారు. ముగ్గురు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ తీసుకొచ్చిన ముగ్గురిని మాటు వేసి పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 100 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఓ కన్నేశారు. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 10th విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వేధింపులు తాళలేక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కొంతకాలంగా మాధురిని మహేష్ వేధిస్తున్నాడు. నిందితుడిని శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సైబరాబాద్ పరిధిలో 2 ఇన్స్పెక్టర్లపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టాలని, దంపతుల వివాదం విషయంలో కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ అమానుషంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రజని మీడియా సమావేశం నిర్వహించారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో జరుగుతున్న అరాచకాలపై మండిపడ్డారు. సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 5 నుంచి 175 సీట్లు అంటే ముందు అంగన్వాడీ వాళ్ళ సమస్యని పరిష్కరించమనండి. తర్వాత స్కూల్ టీచర్లు పాపం సిపిఎస్ రద్దు చేస్తానంటే దానెమ్మ మొగుళ్ళంటి జీపీఎస్ని తీసుకొచ్చాడు. అదంతా కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలట. వాళ్ళది అడుగుతున్నారు. పాపం రిటైర్మెంట్ వాళ్ళు షుగర్లు, బీపీలతో 60 ఏళ్లతో దిగిపోతామంటే కాదట, 2 ఏళ్ళు పెంచారట. వాళ్ళ సమస్యలు తెచ్చమనండి. ఎయిడెడ్ స్కూల్స్ తాకట్టు పెట్టేశారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేరు. పాపం నిరుద్యోగులు డిఎస్సి ఎప్పుడు రిలీజ్ అయిద్దని అదేదో వర్షం కోసం పంటేసిన రైతులాగా ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి. సో ఈ రకంగా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే పోలీసుల సమస్యలు, ప్రజల సమస్యలు, ఆడబిడ్డల సమస్యలు, ఉద్యోగాలు లేని దౌర్భాగ్య పరిస్థితులు, భవన కార్మికులకి ఆసరాలు లేవు, ఏ పనులు లేవు, రాష్ట్రానికి రాజధాని, ఇవన్నీ సమకూర్చమనండి 100 రోజుల టైంలో. మళ్ళీ గెలుస్తాడేమో చూద్దాం వైసీపీ. సో ఇవన్నీ చేయడం చేత కాదు, కానీ వై నాట్ 175 అంటాడు. ఏం చేసావయ్యా నువ్వు రాష్ట్రానికి? బటన్ నొక్కుతున్నావా? నీ బాబు సొమ్ము అనుకున్నావా? సెంట్రల్ డబ్బు అది. సెంట్రల్ కూడా చివాట్లు పెట్టింది. ఈరోజు సెంట్రల్ డబ్బు తీసుకొచ్చి నీ పేర్లు పెట్టి నువ్వు పంచుకోవడం ఏంటయ్యా అని సెంట్రల్ ఇచ్చే స్కీములు కూడా ఆపేసింది. సో దానికి మీ పేర్లు పెట్టి ప్రచారం చేసుకోవడం ఏంటని ఈరోజు ఫండ్ ఆగిపోయింది. లేకపోతే అవి కూడా మందేం కాదండి. జగనన్న ఇల్లు అంటారా? 70-80% సెంట్రల్ డబ్బు, 20% మంది. అది కూడా మంది సరిగ్గా ఇవ్వడండి. 2 లక్షల భూమిని 20 లక్షలు కొన్నాడండి. మరి 20 లక్షలు మన డబ్బుల్లోంచే తీసేస్తున్నాడు. ఆ 2 లక్షల భూమి కూడా వర్షం వస్తే మునిగిపోయే ప్రదేశంలో ఆవు భూములు, మడ అడవులు, అదే రకంగా ఊరి బయట శ్మశానాలకు దగ్గరలో ఉండే ఇళ్ళు ఇస్తా అక్కడ కనీసం ఇసుక కంకర. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో మెన్ బొలిశెట్టి శివయ్య మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అందించిందని గుర్తు చేశారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైందని, ప్రజలందరూ పథకాలకు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందరూ వినియోగించుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలో నిర్వహించిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గం చేయాలని లక్ష్మారెడ్డి కోరారు.
ఎవరైతే పేదవారు సామాజిక న్యాయం కాపాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాలా దృఢ లక్ష్యంతో తీసుకున్న ప్రోగ్రాం ఇది ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలా అనే దాని మీదనే ఈ ప్రోగ్రాం. ప్రతి ఒక్క ఆఫీసర్తోని ప్రజలు కానీ ఆఫీసర్లు కానీ అందరం సమన్వయంతో బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా అమలు చేయని చట్టాలను జగన్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో న్యాయవాదులు చేపట్టిన సామూహిక రీలే దీక్షకు రామానాయుడు సంఘీభావం తెలిపారు. ప్రజల ఆస్తులపై పెత్తనం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల వారు రోడ్డున పడ్డారన్నారు ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు. వ్యతిరేక పాలన నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితికి తార్కాణం నిదర్శనం ఈవేళ ఏదైతే యొక్క ల్యాండ్ టైటిలింగ్ ఇప్పుడు కూడా నాకేంటి నష్టం నా ప్రాక్టీస్ ఏమైనా పోతాయా? నరసాపురం బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సామూహిక రిలే నిరాహారానికి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారికి అరాచకమైనటువంటి పాలన సాగుతున్నటువంటి పరిస్థితి, ప్రజా వ్యతిరేక పాలన నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితికి తార్కాణం నిదర్శనం ఈవేళ ఏదైతే యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎందుకంటే నేను కూడా గమనిస్తే ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ ని నేను కూడా దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తన ధనదాహం తీర్చుకోవడానికి భవిష్యత్తులో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఉపయోగిస్తాడనే విషయం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు 2004 సంవత్సరంలో మరి ఆయన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ రోజునటువంటి అఫిడవిట్ చూస్తే చాలా జూబ్లీ హిల్స్ లో చిన్న ఇల్లు, తర్వాత మరి ఏదైతే చిన్న బ్యాంక్ బ్యాలెన్స్, కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే ఆయన ఆ రోజు 1,00,000 కోట్లు, అది ఈడీ కూడా 43,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత డైరెక్ట్ గా ఆయన అధికారంలోకి 2019లో వచ్చిన తర్వాత మరి ఏదైతే ఇక ల్యాండ్ మైను వైను. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి చెక్పోస్ట్ వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లారీలో మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఒక లారీ 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నంద్యాలలో మున్సిపల్ వర్కర్స్ కార్మికులు వినూత్నంగా నిరసన చేశారు. తమ సమస్యలు తీర్చాలంటూ చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టుకుని నిరసన తెలిపారు. గత 3 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మాటలు చెబుతున్నారన్నారు. కార్మికుల చెవుల్లో పూలు పెట్టడమే కాదు, ఏకంగా పెద్ద క్యాలీఫ్లవర్లు పెడుతున్నారని కార్మికులు అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటియు, సిఐటియు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం వాహనాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు నుంచి నాగ్పూర్ వెళ్తున్నాన్ని పట్టుకుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వీరికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైసీపీ ప్రవేశపెట్టిన భూ చట్టం జీవో ప్రజలకు న్యాయ వ్యవస్థకు విఘాతం కలిగించే విధంగా ఉందని, దీనిని వెంటనే రద్దు చేయాలని భీమవరం బార్ అసోసియేషన్ వారు తెలిపారు. ఈ చట్టం వలన ప్రజలు తమ భూమిపై హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, దీన్ని రెవెన్యూ శాఖకు బదిలీ చేసి న్యాయ వ్యవస్థని సైతం ఇబ్బంది పెట్టే పరిస్థితి గోవాలో నడుస్తున్న కారుపై చిన్నారులు ఉండటం కలకలం సృష్టించింది. చిన్నారులు భయపడుతూ కారును పట్టుకున్నారు. తెలంగాణ నెంబర్ ప్లేట్తో ఉన్న కారు ఎవరిదన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.